ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా మనకి ఒకటి మనసుకి నచ్చితే, మనసుకి నచ్చేటటువంటి ఒక అందాన్ని కలిగి ఉంటే తద్వారా లభించేటటువంటి ఉపదేశాన్ని కూడా మనం చక్కగా స్వీకరించగలుగుతాం అని భగవంతుడు అద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా మన మధ్య శ్రీకృష్ణ స్వరూపంలో అవతరించాడు. ఎన్నో అవతారాలని మనం విని ఉంటాం, కొన్నిటిని అర్చామూర్తిగా దర్శనం చేసి ఉంటాం. కానీ శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం అది మాటలకి అతీతమైనది. ఎందుకు ఆ సౌందర్యం ఆయన్ని అంతగా మన హృదయంలో నిలిచేటట్టు చేస్తోంది అనంటే, ఆ స్వరూపం ఎంత చక్కగా మన లోపల నిలిస్తే ఆయన చేసేటటువంటి ఉపదేశం మనకి అంత చక్కగా మనస్సుకి పట్టి ఆచరణగా మనలోంచి అది వెలువడుతుంది. దానికోసం ఆయన అతిలోక సుందరుడిగా మన మధ్య అవతరించాడు. ఆ స్వరూపాన్ని మనం భావిద్దాం. ఎట్లా అనేదాన్ని ఓ అందమైన ప్రార్థనగా మన వారు చెప్పారు. కరకమల నిదర్శితాత్మముద్ర పరికలితోన్నత బర్హి బర్హచూడ ఇతరకర గృహీత వేత్రతోత్ర మమ హృది సన్నిధిం ఆతనోతు శౌరీ. మమ హృది సన్నిధిం ఆతనోతు, నా హృదయ కమలమును తన యొక్క స్థానముగా చేసుకొని ఆయన విరాజిల్లుగాక. ఎలా ఉంటాడు ఆయన? కరకమల నిదర్శితాత్మముద్ర, ఆయన చేత్తోటి ఆత్మముద్ర అని దీనికి పేరు పెట్టారు. గతంలో దీనికి జ్ఞానముద్ర అని అనుకున్నాం. మనకి తత్వ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేది కనుక దానికి జ్ఞానముద్ర అని పేరు పెట్టారు. ఇది కరకమల నిదర్శిత ఆత్మముద్ర, మన ఆత్మతత్వం ఎట్లా ప్రవర్తించాలి అని చెప్పేటటువంటి ముద్ర కూడా ఈ ముద్ర అని మనకి చెబుతుంటారు. ఇది ఆత్మముద్ర అంటారు. ఏమిటి ఇందులో ఉండేటటువంటి రహస్యం? మనం పెద్దలను ఎవరిని చూసినా వారు ఇలాగా ముద్ర పెట్టి కనిపిస్తుంటారు, ఆచార్యులు అందరూ కూడా. ఏమిటి దాంట్లో? దీనికి ఎవరెవరు వాళ్ళకి నచ్చినట్లుగా వ్యాఖ్యానాలు చెప్పుకున్నారు. అలవాట్లను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి కూడా దీనికి వ్యాఖ్యానాలు అందించిన మహనీయులు లేకపోలేదు. కొంచెం నస్యం పట్టు బాగా అలవాటు ఉండే వ్యక్తులకి ఇది ఒక్కసారి నస్యం పడితే వాడిలో మంచి ఉత్తేజాన్ని కలిగించే ముద్ర అన్నది, ఆత్మని చైతన్యపరిచేటటువంటి ముద్ర అని దానికి వాళ్ళు నిర్వచనం చెప్పుకున్నారు. అయితే ఇది ఏం చెబుతుంది అంటే, నువ్వెట్లా ప్రవర్తించడం కోసం ఈ మానవ జన్మని ఎత్తావో తెలుసుకో అని మనకిది చెబుతోంది అని అంటారన్నమాట. ఏం చెబుతుంది ఇది? మనం ఎట్లా ఉన్నాం? ఒక దేహంలో ఉన్నాం. ఈ దేహం పంచభూతాలతోటి తయారైంది. కానీ 3 గుణాలతోటి ఇది ప్రవర్తింపచేస్తుంది మనని. అందులో ఒకటి సత్వం అంటారు, ఒకటి రజస్ అంటారు, ఒకటి తమస్ అంటారు. మనకి అప్పుడప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది కదా, అలుపు వస్తూ ఉంటుంది కదా, చాలా నిస్త్రాణ ఏర్పడుతుంది కదా. ఈ ప్రకృతికి ఉండేటటువంటి 3 గుణాల్లో నిద్రని కలిగించేది, బద్ధకాన్ని కలిగించేది, అలసటని కలిగించేది, జ్ఞానాన్ని మార్పు చేసి చూపించేది తమో గుణం అని అంటారు. ఇవే మనకు కనిపించేది కాదు. ఇది దాని కార్యాన్ని బట్టి మనం కారణాన్ని ఊహిస్తామన్నమాట. ఇలాగా
తమో గుణం అనేది ఈ ప్రకృతికి ఉండేటటువంటి ఒక ధర్మం. అప్పుడప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఉద్రేకం, ఒక రకమైనటువంటి తీవ్ర ప్రవృత్తి, ఒక రకమైనటువంటి అహంకారం, ఒక రకమైనటువంటి దర్పం, దాంభికమైనటువంటి ప్రవృత్తులు ఏర్పడుతుంటాయి. అవి కలిగినప్పుడు దానికి వెనకాతల ఆ గుణాలని మనలో కలిగించేట్టుగా ప్రేరేపించేటటువంటి ఒక ప్రేరక ఉంది. అది ప్రకృతిలో ఉండేటటువంటి రజోగుణం అని అంటారు. కానీ ఒక్కొక్కసారి మనలో ఏమిటో తెలియనటువంటి ఒక ప్రశాంతత, ఏమిటో ఒక రకమైనటువంటి ఆనందం, అన్నీ చక్కగా తెలిసినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏది చెబుతుంటే అదల్లా చాలా బాగా అర్థమైనట్టు అనిపిస్తుంది. అలాగే మనం ఉండాలి కాబోలు అన్నట్టు అనిపిస్తుంది. అది వింటూ చూస్తూ ఉన్నంత వరకు కూడా. సరే, ఆ తర్వాత అక్కడి నుంచి పక్కకి తిరిగితే మళ్ళీ ఆ తోక మామూలుగానే సాగుతూ ఉంటుందన్నమాట. ప్రశాంతతని, శాంతిని, వాస్తవ జ్ఞానాన్ని మనలో కలిగేటట్లుగా ప్రేరేపించే ప్రేరకానికి సత్వము అని పేరు పెట్టారు. నిజానికి ఈ సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటివి 3 గుణాలు. ఇది ప్రకృతికి ఉండేటటువంటి ధర్మాలు. ఆ ప్రకృతితోటే తయారైంది మన శరీరం కూడా, కనుక దీంట్లో కూడా ఆ గుణాలే ఉంటాయి. ఈ పైనుండే సత్వం, ఇక్కడుండే సత్వం 2 కలిస్తే దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పైనుండే రజస్, ఇక్కడుండే రజస్ కలిస్తే దాని ప్రభావం మనకి కనిపిస్తూ ఉంటుంది. పైనుండే తమస్, ఇక్కడుండే తమస్ కలిస్తే దాని ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. 3 గుణాలు ఎప్పుడు కూడా ఒకటి పైకి ఉంటూ ఉంటుంది, మిగతా 2 క్రిందకి అణుగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండదు. ఈ 3 గుణాలు ఒకటి పైకి కిందకి, పైకి కిందకి ప్రవాహంలాగా నిరంతరము సాగుతూనే ఉంటాయి. వీటి మధ్యలో ఉన్నాం మనం. మనం అంటే ఆత్మ అని అర్థం. అయితే ఈ ఆత్మ తను కోరుకుని ఇక్కడికి రాలే, తాను అనుకున్నట్టుగా ఇక్కడ పని చేయటం లేదు. వెనకాత నుంచి దాన్ని కూడా ఎవడో ఒకడు ప్రేరేపిస్తూ పని చేయిస్తున్నాడు. ఆ ప్రేరేపించే తత్వానికే భగవంతుడు, పరమాత్మ అని పేరు. నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నీ అంతట నువ్వు దీంట్లో ప్రవర్తించట్లేదు అబ్బాయి. ఆ వెనకాతలు ఉండేవాడి యొక్క ప్రేరణతోటి నువ్వు పనిచేస్తున్నావు, లేదా పైన ఉండేటువంటి ప్రకృతి యొక్క ఆకర్షణలోనే నువ్వు పనిచేస్తున్నావు. ప్రకృతి నీ వశం కాదు. వెనకాతల వాడు నీకు అనుకూలంగా ఉంటాను అంటాడైనా శాస్త్రంలో. కనుక నువ్వు వాడి దగ్గర కాస్త వంగగలిగితే, వాడి దగ్గర నీ శిరస్సుని వంచగలిగితే, వాడు నిన్ను తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ప్రకృతి నీ మాట వినేటట్టు చేస్తాడు. అలా చేయడమే ఈ మానవ జన్మకి లక్ష్యం. లేకపోతే ఏ పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో, మరో రకంగానో ఈ జీవుడికి దేహం ఇచ్చి ఉండొచ్చు. వాటికంటే విలక్షణంగా జ్ఞానాన్ని వినియోగించుకోగలిగేటట్టుగా ఇచ్చినటువంటి ఈ మానవ దేహానికి ప్రధానంగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం, ఈ మానవ దేహానికి మనం చూపించాల్సినటువంటి పని ఆ భగవంతుడి దగ్గర శరణాగతి చేయుట. ఇది చెప్పేది జ్ఞానముద్ర, ఆత్మముద్ర, చిన్ముద్ర అంటారు. ఇందులో ప్రకృతిని చెప్పడానికి 3 వ్రేళ్ళు మనకి కేటాయించి పెట్టేట భగవంతుడు. ఇందులో కూడా వాటి లక్షణాన్ని బట్టి ఈ వ్రేళ్ల యొక్క సైజు కూడా ఉంది. మనకి ఎప్పుడు ఎక్కువగా ఉండేది తమస్సే. పుట్టినప్పటి నుంచి మనం పోయే లోపల ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ అది ఏడాదున్నా, 10 ఏళ్ళున్నా, 25 ఏళ్ళున్నా, 50, 60, 70, 100, 125 ఎన్నేళ్ళు ఉంటాం ప్రశ్న కాదు. అత్యధిక భాగం మనకి నిద్రతోటి పోతుంది. పాప ఆయన ఎవరు తెలియక జీవితాన సగభాగం నిద్రకే సరిపోవు అన్నాడు ఆయన. కాదు, దీంట్లో సుమారుగా 80% పైగా నిద్రకే పోతుంది. అది చాలా ఎక్కువ. అందుకే ఆ నిద్రని మనకు కలిగించే తమో గుణాన్ని సూచించడం కోసమని ఈ మధ్యవేలు పెట్టారు.
దాని పక్కనే ఉండేటటువంటి ఈ వేలుకి మనము అని అర్థం. ఆత్మని చెప్పేటటువంటి వ్రేలు ఇది. దీనికి తర్జని అని పేరు పెట్టారు. తర్జని అంటే భయపెట్టేది అని అర్థం. ప్రపంచంలో ఏది భయపెట్టేది కాదు, వాటి మానాన బతికేవంతే. కానీ ఏదైనా మరొకదాన్ని భయపెడుతోంది అని అంటే అది మనమే. అందుకోసం మనకి ఆత్మకి తర్జని అని పేరు పెట్టి దానికి సంకేతంగా ఈ వేలుని చూపించారు మనకి. అందుకే ఎవరినైనా మనం ఏదైనా భయపెట్టాలి అన్నా ఇలాగే భయపెడతాం తప్ప ఇలా భయపెట్టాం, అది ఇలా భయపెడతాం. అంటే ఇది మనని చెప్పేది, ఇది అది మనకిది ప్రతీక అన్నమాట. ఈ మనకి ప్రక్కనే ఎప్పుడు చేరి ఉండేది తమస్. మనని కూడా ఇది బాగానే డామినేట్ చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా అది కాస్త పక్కకి తొలగితే ఆ తర్వాత వచ్చేటటువంటిది రజోగుణం. ఈ రజోగుణం మనకు కలిగించేవి అహంకారం, కోపం, మాంచి బ్రహ్మాండమైనటువంటి ఉద్రేకం, వీటన్నిటి కలిగిస్తూ ఉంటుంది. నిద్రలో ఉంటే మనకి ఏం తెలియదు, కుంభకర్ణుడికి అందలం. కానీ మెలకు వచ్చిన తర్వాత మనలో ఉండేటటువంటి అంతా కూడా ఉద్రిక్తత, క్రోధం, కామం, వీటితో సాగేటువంటి ప్రవృత్తి. ఇది దీనికంటే కొంచెం తక్కువ. ఈ చివర ఉండేటటువంటిది సత్వగుణానికి ప్రతీక అన్నాడు. ఈ సత్వగుణం మనలో చాలా తక్కువ. అందుకే ఇది మనకి ఎంత దూరంలో ఉందో చూడండి. ఇక్కడికి ఎంత దూరం ఉంది. ఈ మధ్యలో తమస్సు ఉంది, తర్వాత రజస్సు ఉంది, ఆ తర్వాత సత్వం ఉంది. నిజానికి మనలో మంచి ఆలోచన, మంచి ప్రవృత్తి, శాంతంగా ఉండే స్థితి ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. ఎంత తక్కువ శాతమో అంటే 80% నిద్రకి పోతే మిగతా దాంట్లో ఓ 18.5% మిగతా అహంకారానికి, స్వార్థానికి, కోరికలకి పోతే మహా ఉంటే 1.5% సత్వం ఉంటే ఉండొచ్చు. దానికి మనకి సంబంధం చాలా తక్కువ. అసలే మనకి అది అందదు. ఇది పక్కనే ఉంటుంది, ఇది పక్కనే ఉంటుంది. కానీ సత్వం మనకి అందడం చాలా కష్టం, రైట్? అయితే మనం దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే ఉండాలి. ప్రకృతిలో మనం వచ్చాం, ప్రకృతితో తయారైన శరీరంలో మనం ఉన్నాం, దాంట్లోనే ఉండాలి. మనకి జ్ఞానం కలిగిన, వైరాగ్యం కలిగిన, మరొకటి కలిగిన ప్రకృతితోటే నువ్వు దేహం ఉన్నంత వరకు బ్రతకాలి. ఏం చేయాలి? ఈ పైన మరొక వ్రేలు ఉంది, అంగుష్ఠము. ఇది భగవంతుడికి ప్రతీక అంటారు. అంగుష్ఠమాత్ర పురుష అని దీనికి వేదం చెప్పింది. ఈయన మనకి చాలా దూరంగా ఉంటాడు, కానీ నిజానికి ఇదే ప్రధానం. ఈ వేళ్ళు ఉన్నా లేకపోయినా ఇది ఒకటి ఉంటే మనం అన్ని పనులు హాయిగా సాధించవచ్చు. ఇది తీస్తే మనలో ఉండే శక్తులు చాలా వరకు నిర్వీర్యమైపోతాయి. అందుకోసమనే ఏకలవ్యుడి దగ్గర ఈ వేలు తీసుకున్నట్ట ద్రోణాచార్యుల వారు అని మనం వింటూ ఉంటాం కదా భారతంలో. ఈ వేలు అంత ప్రధానమైంది. ఇది పరమాత్మని తెలియచేసేటటువంటి వేలు. నువ్వేం చేయాలి? ఆ వేలు దగ్గర కాస్త వంగాలి, భగవంతుడి దగ్గర వంగాలి. అప్పుడు భగవంతుడు నీ కేసు వస్తాడే. నువ్వు ఆ భగవంతుడి దగ్గర శరణాగతి చేసినట్లయితే అప్పుడు ఈ ప్రకృతితోటే నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రకృతి తన ప్రభావాన్ని నీ మీద ఉండకుండా ఆ భగవంతుడు చేస్తాడు. ఇది మనం చేయాల్సిన పద్ధతి. ప్రకృతిని వదిలిపెట్టిపోవడం కాదు వైరాగ్యం కలిగితే చేసేది, ప్రకృతి నుంచి దూరంగా పారిపోవడం కాదు జ్ఞానం కలిగితే చేసే పని, ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడో హిమాలయాలకి పోవడం కాదు జ్ఞానం కలిగితే చేసే పని. ఎక్కడికి పోయినా ఇవన్నీ మళ్ళీ మన వెనకాతలే ఉంటాయి. వాటితో ఉంటూ భగవంతుడి దగ్గరికి నువ్వు శిరస్సు ఉంచి శరణాగతి చేసి ప్రపన్నుడివి కావాలి. ఇది మన యొక్క స్థితి. మానవ దేహానికి ప్రధాన లక్ష్యం ఇది. ఇది సాగి మనం చేసే ప్రతి పని కూడా భగవద్ ఆరాధనగా మారుతుంది. అందుకోసం దీని పేరు జ్ఞానం. తెలియచెప్పేది, ఆత్మ యొక్క స్వరూపాన్ని నిర్ణయం చేసేది, ఆత్మకుండేటటువంటి చైతన్యాన్ని క్రమబద్ధం చేసేది కనుక చిన్ముద్ర, ఆత్మముద్ర,
జ్ఞానముద్ర అని దీనికి పేరు పెట్టారు. భగవంతుడు దీన్ని ధరించి మనకి చూపిస్తున్నాడు, నాయనా నువ్వు ఇలా ఉండాలి సుమా. కరకమల నిదర్శిత ఆత్మముద్ర. దీంతో పాటు మరొక అద్భుతమైనటువంటి సౌందర్యానికి ప్రకాశకంగా ఉండేటటువంటి అలంకరణ కూడా ధరించి ఉన్నాడు. ఆ అలంకరణని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.